చెప్పడం లేదు. ఇవాళ ఆఫీస్లో మన ఫ్యామిలీ మెంబర్ నేను తీసుకెళ్లిన ఫుడ్ తినడం బాగుంది అని కాంప్లిమెంట్ ఇవ్వడం, శత్రువు కూడా మిత్రుడు అయిపోవడం, అందరినీ కలిసి మాట్లాడడం. అతను ఫ్యామిలీ మెంబర్ సంగతి పక్కన పెడితే నువ్వు చేసుకోబోయే అబ్బాయికి నువ్వే పెళ్లి కూతురు అన్న విషయం తెలుసా అమ్మలోకి? ఎందుకు తెలీదు కాకి? మరి తెలియనట్టుగా. అవును, నన్ను ఆట పట్టించాలని తను ఏం తెలియనట్టు మాట్లాడుతున్నాడు. అది తెలిసి నేను కూడా ఆయనలాగే ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేస్తున్నాను అంతే. మా ప్రియా, నువ్వేమో గుండమ్మకి దక్కాల్సిన అదృష్టాన్ని నీ కూతురు దక్కించుకోవాలని వాళ్ల ముందు నటించావు. ఇప్పుడు నీ కూతురు తనకి దక్కపోతున్న అదృష్టం గురించి బయటికి చెప్పకుండా సర్ప్రైజ్ అంటూ నటిస్తుంది. అయితే నీకొకటి తెలియాలమ్మా. ఏంటి? నటనలు ఎప్పుడు గెలిపేవమ్మా, అది గుర్తెట్టుకుంటే చాలా మంచిది. సక్సెస్. మరి నువ్వు? డబుల్ సక్సెస్. అటు చూడు. బావా నా మీద ఇంత ప్రేమను పెంచుకున్నాడా? నా కోసం అరిగిపోయిన చీడీ లేక నా కోసం అని ఓ చెప్పింది చెప్తున్నావు. అది నేను చేసుకుంటానన్నదే నీ కోసం కాదు. నేను తెలివైన వాడిని, సమర్థుణ్ణి, ఈ ఆస్తిపాస్తులన్నింటినీ ఒంటి చేతితో నడిపించగలననే నమ్మకంతో. ఏం కాదు, ఈ మేనత్త కళ్లల్లో కన్నీళ్లు చూడలేక అత్త కళ్లలో ఆనందం చూడాలని దీన్ని పెళ్లి చేసుకుంటున్నాడు. రే బాబీ, మరీ అంత ఎమోషనల్ అయిపోతున్నారు. ఏం చెప్పావురా? అదంతా నీకెందుకు, రిజల్ట్ చూడంతే. ఇప్పుడు నాన్న పరిస్థితి ఏంటో. ఏంట్రా, భూమి కదులుతుంది? భూకంపం వచ్చిందేమో. భూకంపం? భూకంపం కాదు, తనొచ్చింది. హే గుండమ్మా, ఏంటి ఇలా వచ్చావు?
డ్రెస్లో భలే అందంగా ఉన్నావు. ఏంటిలా? బ్లౌజులు కుట్టాలని రమ్మన్నారు. ఓ ఉండండి. అమ్మా అమ్మా గుండమ్మ వచ్చింది. ఆవిడెవరు? మీ బావకి అమ్మమ్మ? కాదు నాన్న, అత్తయ్య వాళ్ళ బట్టలు కుడుతుంది కదా ఆ అమ్మాయి. అవునా? అయితే మీరు కూడా బట్టలు కుడించుకోండి, ఆ అమ్మాయి పెళ్లి కదా. ఆ, పదండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. ఇదిగో అమ్మాయి, మా వదిన వాళ్ళ బట్టలే కాదు మా బట్టలు కూడా కుట్టాలి. తొందరలో నా పెళ్లి. ఆ, ఏమైంది డాడీ? రెండు వయసులు లిప్ వయసులు ఇచ్చేస్తున్నందుకు. కామాక్షి, మీనాక్షి, వచ్చేసావా బావా? వచ్చావా? ఏంటి ఏంటి అందరూ వచ్చేసావా అనుకుంటూ? కళ్యాణ మండపాలు అవి మాట్లాడొచ్చాను. నాకు తలపోటుగా ఉంది, కాస్త కాఫీ పంపించండి. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఏం అవసరం లేదు, నేను తీసుకొస్తాను బావా, నువ్వు వెళ్ళు. అదే నువ్వనేది కొట్టుకు చావకుండా ఎవరో ఒకరు తొందరగా కాఫీ తీసుకురండి. ఇదిగో నా డ్రెస్సులు మాత్రం చాలా మోడ్రన్ గా కుట్టాలి. నా ఫ్రెండ్స్ చూస్తే షాక్ అయిపోవాలి, మా బావ చూస్తే షేక్ అయిపోవాలి. నిన్నే. అలాగే. ఇప్పుడు వచ్చింది మా నాన్నగారు. ఓ అవునా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన హెల్త్ బాగాలేదన్నారు, అప్పుడైనా కలవలేకపోయాను. ఇప్పుడు కూడా కలవలేదు. ఏ? తర్వాత చెప్తాను. సరేనమ్మా, త్వరగా కుట్టి తెచ్చేసేయి. అలాగేనండి.